for the previous lecture. So we are discussing in the previous lecture about the lowering of vapor pressure. Okay. So what is lowering of vapor pressure? And vapor pressure ఎందుకని తగ్గుతుందని చెప్పాను ఇక్కడ. So when a non-volatile solute ని మనం ప్యూర్ సాల్వెంట్ కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్ఫేస్ ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్ ని రీప్లేస్ చేసి నాన్ వాలటైల్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేది ఆక్యుపై చేస్తాయి. సో దాని వల్ల ఏంటంటే సో ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎవాపరేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో దాని వల్ల ఏంటంటే వేపర్ ప్రెషర్ లో తగ్గుదల కనబడుతుంది. సో దాన్ని ఏమంటాం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇక్కడ చూడండి వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే P naught. These not symbols for pure compounds. These not symbols for pure compounds. So for pure solvent, vapor pressure is indicated with P naught, and vapor pressure of solution is indicated with PS. Okay. So what is the symbol? What is meant by this symbol? P naught is equal to vapor pressure of pure solvent, and PS for vapor pressure for pure. Sorry, not pure. It is for solution. It is solution. Okay. So I will rewrite these things. Lowering of vapor pressure. Vapor pressure of pure solvent. Vapor pressure of pure solvent is indicated with the symbol P naught, and vapor pressure of solution. Solution అంటే ఏంటండి? Solute plus solvent. నాన్ వాటర్ solute plus solvent యాడ్ చేసిందని solute అంటాం. సో దీన్ని PS తో ఇండికేట్ చేస్తాం. అప్పుడు చూడండి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే డెల్టా P చేంజ్ కదా ఇది. ఎందుకంటే తగ్గుతుంది? ఎంత తగ్గుదల? ఈ వేపర్ ప్రెషర్ లో తగ్గుదల రేట్ ఎంత అనేది అంటే ఇక్కడ చూడండి డెల్టా P is equal to P naught minus PS. Okay, understood this one? So what is lowering of vapor pressure? V is equal to అంటే వేపర్ ప్రెషర్ ఎంత తగ్గింది అనే దానికి ఫార్ములా ఇది. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తే దీనిలో ఒరిజినల్ గా ఉన్న వాల్యూ సపోజ్ ఒక 20 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసింది అనుకోండి. ప్యూర్ సాల్వెంట్ అనేది ఒక 20 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసింది. సో ఈ ప్యూర్ సాల్వెంట్ నేను సమ్ అమౌంట్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేయగానే సో ఇది 10 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసింది అనుకోండి. అప్పుడు how much amount of lowered vapor pressure? Lowering of vapor pressure delta P is equal to so P naught minus PS అంటే 20 minus 10. సో టోటల్ 10 అట్మాస్ఫియర్ అనేది తగ్గింది. అంటే ఒక నాన్ ఆల్కలైన్ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ అనేది ఎంత తగ్గింది? 10 అట్మాస్ఫియర్ తగ్గింది. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఫర్ దిస్ one. Lowering of vapor pressure indicated with delta P. So therefore delta P is equal to P naught minus PS, where P naught is equal to vapor pressure of pure solvent and PS is equal to vapor pressure of solution. Very, very important. This is about lowering of vapor pressure. Okay, this is about lowering of vapor pressure. Right. Next term, relative lowering of vapor pressure. Next thing, relative lowering of vapor pressure. RLVP. RLVP, relative lowering of vapor pressure అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ రిలేటివిటీ మీన్స్ ఇట్ ఇస్ ఏ రేషియో అంటే కంపేర్ చేయడం. ఒకదానితో ఒకదాన్ని కంపేర్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని రిలేటివిటీ అంటే ఒక లైన్ షార్ట్ ఉందా టాలర్ ఉందా అనేది దాన్ని ఎలా చెప్తామండి? విత్ రెస్పెక్ట్ దీన్ని కంపేర్ చేసుకుని ఈ లైన్ అనేది టాల్. ఓకే. సో అదే దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది షార్టర్ లైన్ కదా అంటే దాన్ని రిలేటివిటీ అంటారు. అంటే ఒక దాన్ని మనం రెఫరెన్స్ గా తీసుకుని సో దాన్ని కంపేర్ చేస్తూ చెప్పాం. సో దాన్ని రిలేటివిటీ అంటారు. ఇక్కడ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే ద రేషియో బిట్వీన్ ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ RLVP. ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈస్ ద రేషియో బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. దీన్నే మనం ఏమంటామంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. వాట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే సో ద రేషియో బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ టు అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఇక్కడ చూడండి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే డెల్టా P కదండి. డెల్టా P బై వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఎలా ఇండికేట్ చేస్తాం? P naught తో ఇండికేట్ చేస్తాం వేపర్ ప్రెషర్. సో డెల్టా P ని ఎలా రాయొచ్చు? రిలేషన్ ఉంది కదా మనకి. డెల్టా P P naught minus
PS by P naught. So overall RLVP, relative lowering of vapor pressure, is equal to P naught minus PS by P naught. This is about relative lowering. Now ivanni chadukunnam all these properties, correlative properties guరించి మనం స్టడీ చేస్తాం. But what is the major use of these correlative properties అంటే unknown molecular weight of unknown solute మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కల్గేటివ్ ప్రాపర్టీస్ వల్ల మనకి మేజర్ యూజ్ ఏంటంటే ఒక అన్నౌన్ సొల్యూట్, ఏదైనా అన్నౌన్ సొల్యూట్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ని మనం ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ యూజ్ ఆఫ్ దిస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సపోజ్ బ్లడ్ లో ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ అనేది మిక్స్ అయింది అనుకోండి, అంటే ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది పాయిజన్ క్రియేట్ చేసిన దానికి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి మనం ఆ అన్నౌన్ సబ్స్టెన్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే హెవీ మెటల్స్ ఉన్నాయా, లేకపోతే వాట్ టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉంది, ఆ టాక్సిక్ మెటల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈజీగా అది ఏ సబ్స్టెన్స్ అనేది దాని నుంచి దానికి ఏ విధమైన రెమెడీ మనం క్రియేట్ చేయాలనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Okay, so that is the major use. What is the major use of colligative properties? The major use for colligative properties are, by using these properties we can find out molecular weight of a unknown solute. అంటే మనకి తెలియని ఒక కాంపౌండ్ యొక్క molecular weight find out చేయాలి. molecular weight find out చేస్తే ఆటోమేటిక్ గా ఆ మాలిక్యూల్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మేజర్లీ ఆ పర్పస్ ఈ మనకి colligative properties అనేవి డే టు డే లైఫ్ లో యూజ్ అవుతాయి. ఓకే, క్లియర్? So this is about the relative lowering of vapor. What is relative lowering of vapor pressure? The ratio between lowering of vapor pressure to vapor pressure of pure solvent is called as a relative lowering of vapor pressure. Okay, next. So Raoult's law based on relative lowering of vapor pressure. Next concept, Raoult's law. Raoult's law for solution containing non-volatile solute. అంటే ఆ సొల్యూషన్ అనేది మోర్ దాన్ 2 కాంపోనెంట్స్ తో మేడ్ అయినప్పుడు ఆ ఒక కాంపోనెంట్ నేచర్ ఎలా ఉండాలండి, నాన్ వాలటైల్ నేచర్ అనేది ఉండాలి. ఒక సొల్యూట్ యొక్క నేచర్ ఎలా ఉండాలి, నాన్ వాలటైల్. అప్పుడు మాత్రమే ఈ కండిషన్, ఈ Raoult's law అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మెనీ Raoult's laws are there. సో అప్రాక్సిమేట్లీ 3 to 4 Raoult's laws are there. బట్ ఇక్కడ ఏంటంటే ఆ సొల్యూషన్ అనేది ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది మస్ట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఈ రూల్ ని వాడాలి. ఓకే, సో వాట్ ఈస్ Raoult's law? Raoult's law for solution containing non-volatile solute is equal to, so for a solution which is made up of with a non-volatile solute, okay, so the vapor pressure or the relative lowering of vapor pressure, the relative lowering of vapor pressure is directly proportional or is equal to mole fraction of that solvent, solute, is equal to mole fraction of that solute. So what is Raoult's law for solution containing non-volatile solute? The relative lowering of vapor pressure of a non-volatile solute containing solution is directly proportional to or is equal to mole fraction of that solute. అంటే ఇది ఏ విధంగా రాయొచ్చంటే relative lowering of vapor pressure is equal to mole fraction ఎలా ఇండికేట్ చేస్తామంటే x. హియర్ b అనేది సాల్వెంట్ కింద తీసుకోండి, లేకపోతే డైరెక్ట్ గా సాల్వెంట్ అనేది సొల్యూట్. mole fraction of solute. Already you know molarity, normality, formality, mole fraction, all these are the different methods to express the concentration of a given solution. Okay, so ఒక సొల్యూషన్ లో ఎంత కాన్సంట్రేషన్, సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మొలారిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ఆల్ దీస్ బేసిక్ థింగ్స్ ఆల్రెడీ యు లెర్న్డ్ ఇన్ ఇంటర్మీడియట్, రైట్? సో ఇక్కడ ఏంటంటే Raoult's law ఏం చెప్తుందంటే ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కి దాని యొక్క రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ సొల్యూట్ మాట్లాడుతున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్, అంటే సొల్యూట్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్, అంతే కదా? RMVP అంటే ఏమని చెప్పారు ఇక్కడ? P0 minus PS by P0. This is about Raoult's law for solution containing non-volatile solute. అంటే ఏదైనా సొల్యూషన్ నాన్ వాలటైల్ సొల్యూట్ తో మేడ్ అయినప్పుడు
దాని యొక్క రిలేటివ్ లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందండి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్. చూడండి ఒకసారి డయాగ్రామాటికల్ గా నేను రిప్రజెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సాల్వెంట్ తీసుకున్నాను, ఒక కంటైనర్ లో సాల్వెంట్ తీసుకున్నాను. కంటైనర్ సాల్వెంట్ సపోజ్ వాటర్ అనుకోండి సాల్వెంట్. ఓకే, దీనికి నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది యాడ్ చేస్తాను. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ యాడ్ చేస్తాను. నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకేనా? ఇటువంటి సొల్యూషన్ కి రౌల్స్ లా ఏం చెప్తుందంటే, ఈ టోటల్ సొల్యూషన్ యొక్క రిలేటివ్ లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది మోల్ ఫ్రాక్షన్, అంటే మనం ఎంత అమౌంట్, అంటే ఈ RLPP అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఎంత అమౌంట్ అయితే NaCl మనం యాడ్ చేసామో దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దీని కాన్సన్ట్రేషన్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl. అంటే ఇది ఎంత అమౌంట్ మనం యాడ్ చేస్తామో దాని మీద దీని RLPP డిపెండ్ అయి ఉంటుంది. రౌల్స్ లా క్లియర్? దిస్ ఈస్ అబౌట్ రౌల్స్ లా ఫర్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ ఏ నాన్ వాలటైల్ solute. Solution containing non-volatile solute. Right. So now we can prove this relation. మనం prove చేద్దాం. Okay. Prove for this relation. ఒక సొల్యూషన్ తీసుకొని ఆ సొల్యూషన్ లో n1 మోల్స్ ఆఫ్ సాల్వెంట్, ఒక సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్ అంటే ఏంటండి? సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ కాంబినేషన్. ఓకేనా? ఏదైనా ఒక ప్యూర్ సాల్వెంట్ లో మనం నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసి ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. ఇందులో ఈ సాల్వెంట్ అనేది n1 మోల్స్ తీసుకున్నాం. n1 మోల్స్ ఆఫ్ సాల్వెంట్ లో n2 మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది యాడ్ చేస్తాం. అంటే ఇంత కాన్సన్ట్రేటెడ్ సాల్వెంట్ లో ఇంత కాన్సన్ట్రేటెడ్ సొల్యూట్ నథింగ్ బట్. అదర్వైజ్ ఇంకేం చెప్పాలంటే ఒక లీటర్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్, అలా. అంటే మామూలు జనరల్ టర్మ్స్ లో చెప్పాలంటే, అలా కూడా ప్రిసైజ్ వైజ్ గా చెప్పాలంటే n1 మోల్స్ ఆఫ్ సాల్వెంట్ లో n2 మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది యాడ్ చేసినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ రెడీ అవుతుంది. ఓకే, రైట్. దేర్ఫోర్ సాల్వెంట్ కాన్సంట్రేషన్ అంటే x1, అంటే మోల్ ఫ్రాక్షన్ కదా. x1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ solution. This is for x1, concentration of solvent. Next, concentration of solute is equal to total number of moles of solute by total number of moles. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మోల్ ఫ్రాక్షన్ x1 and x2. సో సమ్మేషన్ ఆఫ్ x1 plus x2 ఎంత అవుతుందండి? 1 అవుతుంది, అంతే కదా. దీన్ని మీరు యాడ్ చేసినప్పుడు దీన్ని మీరు యాడ్ చేయండి. n1 plus n2 plus n1 by n1 plus n2. సో LCM ఏంటి? n1 plus n2 by n1 plus n2. ఇది cancel by 1 వస్తుంది. దాంట్లో మీకు రిలేషన్ తెలుసు. ఓకే, సో x1 plus x2 is equal to 1. నెక్స్ట్ ఏంటంటే one more Raoult's law is there. అంటే చూడండి, ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ మనం తీసుకున్నప్పుడు, అంటే ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇది? సాల్వెంట్ అనేది వాలటైల్ ఉండాలి, సొల్యూట్ అనేది నాన్ వాలటైల్ ఉండాలి. సో PS అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ కదా ఇందులో ఎవాపరేట్ అయ్యి, అంటే ఈ సాల్వెంట్ మాలిక్యూల్స్ కాంట్రిబ్యూషన్ ఉంది వేపర్ ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేయడానికి. సొల్యూట్ మాలిక్యూల్స్ ఏమైనా ఎవాపరేట్ అవుతాయా? ఎవాపరేట్ కావు. దేర్ఫోర్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది సొల్యూట్ పార్టికల్స్? నో, జీరో కాంట్రిబ్యూషన్ హియర్. Yes, zero contribution for the vapor pressure. Therefore, the total vapor pressure of the solution is nothing but vapor pressure of the solvent. ఎందుకంటే సాల్వెంట్ మాత్రమే ఇక్కడ వాలటైల్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి. సో మనకి టోటల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది అల్టిమేట్ గా సాల్వెంట్ మాలిక్యూల్ నుంచి వచ్చింది. Therefore, దీని ఎలా రాయొచ్చంటే ఫ్రమ్ అనదర్ డెఫినేషన్ ఆఫ్ Raoult's law, vapor pressure of solution is directly proportional to concentration of the solvent. అంటే concentration is nothing but mole fraction of solvent. Therefore, PS is equal to remove this proportionality, I am introducing P0 into x1. So P0 అనేది ఏంటి? వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, రైట్? ఓకే, సో దీని నుంచి x1 plus x2 is equal to 1. Therefore, x1 is equal to 1 minus x2, right? సో ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు P0 into x1 ప్లేస్ లో 1 minus x2 బెటర్, 1 minus x. మల్టిప్లై చేయండి. PS ఈజ్ ఈక్వల్ టు P0 minus
P naught into x2. Okay, bring this P naught, they bring this PS this side and minus P naught x2 left hand side. Therefore, P naught minus PS is equal to P naught into x2. And P naught minus PS by bring this one to this side. Here this is multiplied and bring this left hand side. Therefore, it is divides. P naught is equal to x2. ఇక్కడ చూడండి ఇదేంటిది P naught minus PS by P naught అంటే RLP కదా, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ వన్ ఏంటిది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ okay, yes, this is proved or not? Yes, therefore Raoult's law is proved by this way. Raoult's law is proved. So ఏం చెప్తున్నాం Raoult's law, ఏం చెప్తున్నాం, ఏదైనా ఒక సొల్యూషన్ ని ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ఒక కాంపోనెంట్ అనేది నాన్ వాటర్ సొల్యూట్ ఉన్నప్పుడు, సో ద రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ దట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ సొల్యూట్. అండ్ వన్ మోర్ Raoult's law ఏం చెప్పండి, so the vapor pressure of the total solution is equal to mole fraction of solvent. ఎందుకంటే ఇక్కడ టోటల్ వేపర్ ప్రెషర్ అనేది సాల్వెంట్ నుంచి వచ్చింది. ఇక్కడ నాన్ వాటర్ సొల్యూట్ కదా, నాన్ వాటర్ సొల్యూట్ అనేది ఎవాపరేట్ అవ్వదు కాబట్టి వేపర్ ప్రెషర్ అనేది జీరో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సొల్యూట్. ద మాక్సిమం కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ total contribution from solvent molecules only. Okay, so this is about the relative lowering of vapor pressure and the Raoult's law for the solution containing a non-volatile solute. But so what I said before, so ultimately what is the ultimate purpose of these qualitative properties are to find out the molecular weight of a unknown solute. So how can we find out molecular weight of an unknown compound? By using this RLVP. Why? Because RLVP is also one of the qualitative property. No? Now we will derive one relation to find out molecular weight of an unknown solute. Right? So remember this relation. Just see, I will rewrite this equation here. So RLVP P naught minus PS by P naught is equal to mole fraction of solute. Mole fraction of solute or not? X2. Okay, right. So P naught minus PS by P naught is equal to X2 అంటే mole fraction. Mole fraction ఎలా రాయొచ్చు? Total number of moles of solute by number of moles of solute by total number of moles of solute plus solvent. అంతే కదండి. ఇప్పుడు సొల్యూషన్ అనేది సొల్యూట్ తో రెడీ అయిందండి, సాల్వెంట్ తో కూడా ఉంది. ఇది x2 అనుకోండి, ఇది x1 అనుకోండి. సో x1 అనుకున్నప్పుడు ఇది ఎంత పర్సెంటేజ్ ఇందులో ప్రెసెంట్ అయింది, ఇది ఎంత పర్సెంటేజ్ ప్రెసెంట్ అయింది అనేది అంతే కదా. సో ఇందులో x2 పర్సెంటేజ్ ఎంత అంటే x2 బై n2 బై టోటల్. ఇందులో ఇది పర్సెంటేజ్ ఎంత అంటే ఇది బై ఇది. సపోజ్ చూడండి, ఒక బ్యాగ్ లో 5 యాపిల్స్ అండ్ 5 ఆరెంజెస్ ఉన్నాయి. బ్యాగ్ లో 5 యాపిల్స్ 5 ఆరెంజెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజెస్ అంటే ఏం చెప్తాం? నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ప్రెసెంట్ బై టోటల్. ఎంత ఇక్కడ టోటల్ 10. therefore ఎంత ఇక్కడ 1/2 అంటే హాఫ్ ఆరెంజెస్ హాఫ్ యాపిల్స్ ప్రెసెంట్ ఉన్నాయి. అదే విధంగా అంటే మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, n2 బై n1 ప్లస్ n2. ఓకే, ఇక్కడ ఏం చెప్తామంటే ఈ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అనేది దేనికి అప్లికబుల్ అని చెప్పండి? ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ. డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏం చెప్పాము? కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కంపేర్ టు సాల్వెంట్ కాన్సంట్రేషన్. అంటే ఏమవుతుంది? n2 యొక్క కాన్సంట్రేషన్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. therefore ఈ టర్మ్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. ఎందుకని? n2 యొక్క కాన్సంట్రేషన్ n1 తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అన్నమాట. ఓకే, రైట్. సో therefore P0 minus PS by P0 is equal to n2 by n1. Number of moles అంటే ఏంటంటే weight by molecular weight. What is the formula for number of moles? Number of moles N is equal to weight W by molecular weight of that compound. I am writing
I'm writing that equation here. RMVP. ఈ టర్మ్ RMVP కదా. RMVP is equal to M అంటే weight of solute, weight by molecular weight of solute divided by next N1, weight of solvent by molecular weight of solvent. Okay, right. Bring this down here. Now I will rewrite this equation. RLVP, relative lowering of vapor pressure, is equal to weight of solvent by molecular weight of solvent into molecular weight of solute by weight. Molecular weight by this one. Okay, ఇక్కడ చూడండి, ఈ molecular weight of solute కదా, ఇది 2A కదా. అంటే మనకి ఎక్స్పెరిమెంటల్ గా రిలేటివ్ లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం తీసుకున్న నాన్ వోల్టైల్ సొల్యూట్ వెయిట్ తెలుసు కదా, వెయిట్ తెలుస్తుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తెలుసు. మనం ఏ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాం, వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 80. అలాగే ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో ఆ వెయిట్ కూడా తెలుస్తుంది. ఎంత వెయిట్ ఎలా తెలుస్తుందండి? ఇది టోటల్ సాల్వెంట్ వెయిట్ కదా. సాల్వెంట్ అంటే ఫస్ట్ సొల్యూషన్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సొల్యూషన్ వెయిట్ సమ్ 100 grams ఎంత అనుకోండి సొల్యూషన్. సాల్వెంట్ వెయిట్ మనం ఎంత సాల్ట్ యాడ్ చేస్తున్నాం మనకు తెలుస్తుంది కదా. సపోజ్ 9 grams 10 grams వేస్తున్నాం. సొల్యూట్ వెయిట్ 10 grams యాడ్ చేశానండి. 10 grams ఆఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు సాల్వెంట్ వెయిట్ ఎంత? సొల్యూషన్ మైనస్ సొల్యూట్ తీసుకొచ్చింది కదా. టోటల్ సొల్యూషన్ వెయిట్ ఇస్తే సొల్యూట్ వెయిట్ ప్లస్ సొల్యూషన్ వెయిట్. ఇక సొల్యూట్ వెయిట్ ఎంత? 10 grams. సొల్యూషన్ వెయిట్ 100. మనకి ఏం కావాలి? సాల్వెంట్ వెయిట్ కావాలి. therefore సాల్వెంట్ వెయిట్ is equal to 100 minus 10, therefore total 90 grams. ఈ విధంగా ఫైండ్. అంటే ఇక్కడ ఉన్న 5 ఫ్యాక్టర్స్ లో కూడా RLVP తెలుసు, వెయిట్ ఆఫ్ ద అన్నోన్ కాంపౌండ్ తెలుసు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నౌన్ కాంపౌండ్ అంటే సాల్వెంట్ తెలుసు, వెయిట్ కూడా తెలుసు. ఈ మాలిక్యులర్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? yes. bring this one to here and therefore molecular weight of solute is equal to weight of solute by RLVP into molecular weight of solvent into weight of solvent. Okay, so by using this formula we can find out molecular weight of a unknown solute. This is about the relative lowering of vapor pressure and first correlative property. So okay, what is correlative property? So correlative properties are number dependent properties but not depends on the nature. Okay, so dilute solutions, maximum dilute solutions which contains non-volatile solute shows some properties. Those are correlative properties. So in those correlative properties, first one is the relative lowering of vapor pressure. Okay, next dilute అంటే జనరల్ గా ఐడియల్ సొల్యూషన్ అంటారండి. ఐడియల్ సొల్యూషన్స్ నాన్ ఐడియల్ సొల్యూషన్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ దగ్గరైనా ఏ టెంపరేచర్ దగ్గర కూడా రౌల్స్ లోనే అది ఎగ్జిబిట్ చేయాలి. సో రౌల్స్ లోనే ఎగ్జిబిట్ చేస్తే కనుక అటువంటి వాటిని ఐడియల్ సొల్యూషన్ అంటారు. సో జనరల్లీ ఇన్ నేచర్ నో ఐడియల్ సొల్యూషన్ ఈస్ ఎగ్జిస్టెడ్, నో ఐడియల్ పర్సన్, నో ఐడియల్ సొల్యూషన్ ఈస్ ఎగ్జిస్టెడ్. బట్ సమ్ సొల్యూషన్స్ ట్రై టు బిహేవ్ లైక్ ఐడియల్ సొల్యూషన్స్. అంటే దాని యొక్క ఐడియల్ నేచర్ కి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాయి కానీ బట్ ఇన్ నేచర్ నో ఐడియల్ సొల్యూషన్ ఆర్ ఐడియల్ గ్యాస్, నో ఐడియల్ గ్యాస్ ఇస్ ఆల్సో ఎగ్జిస్టెడ్. ఓకే, సో నో ఐడియల్ గ్యాస్ ఇస్ ఎగ్జిస్టెడ్. ఎప్పుడు ఈ డైల్యూట్ సొల్యూషన్స్ రౌల్స్ లా ఎగ్జిబిట్ చేస్తాయంటే అంటే ఒక సొల్యూషన్ అంటే ఒక డైల్యూట్ సొల్యూషన్ రౌల్స్ లాని ఎగ్జిబిట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసామో సాల్వెంట్ కి, ఆ సాల్వెంట్ మాలిక్యూల్స్ కి సొల్యూట్ మాలిక్యూల్స్ కి మధ్యన ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ గానీ రెపల్సివ్ ఫోర్సెస్ గానీ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. అంటే ఏ విధమైన ఇంటరాక్షన్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఓకే, సో ఇంటరాక్షన్స్ అనేవి నాట్ యాక్సెప్టబుల్ బిట్వీన్ ద సొల్యూట్ పార్టికల్స్ అండ్ సాల్వెంట్ పార్టికల్స్. అంటే దట్ మీన్స్ నో అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ ఆల్సో. అంటే మనం కాంపౌండ్ ని సపోజ్ NaCl ఉంది, NaCl ని వాటర్ లో డిజాల్వ్ చేయగానే ఏంటంటే అవి ఏంటి స్ప్లిట్ అవుతాయి లేదా. సో స్ప్లిట్ అవ్వకూడదు, డిసోసియేట్ అవ్వకూడదు, అసోసియేట్ అవ్వకూడదు. అటువంటి సొల్యూషన్స్ మాత్రమే సో దీస్ టైప్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్ కింద ఎగ్జిబిట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటివ్ లోయింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నౌ వి మూవ్ టు సెకండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ, ఆస్మాటిక్ ప్రెషర్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
the second qualitative property, one short question, osmotic pressure. Osmotic pressure indicated with high. Okay, right. So osmosis. First, before going to discuss about this one, so few things we have to discuss. First, osmosis. Osmosis we will discuss now. Osmosis అంటే it's a pushing. Osmosis అంటే push. చూడండి, osmosis అంటే ఏంటంటే ఒక సాల్వెంట్ ని అండ్ సొల్యూషన్, ఒక సాల్వెంట్ ని ఒక సొల్యూషన్ ని సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా సెపరేట్ చేసినప్పుడు స్పాంటేనియస్ గా సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి లో కాన్సంట్రేషన్ సైడ్ నుంచి హై కాన్సంట్రేషన్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి. ఒక కంటైనర్ తీసుకున్నానండి. ఈ కంటైనర్ ఏంటంటే త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా 2 ఛాంబర్స్ కింద డివైడ్ చేస్తున్నాం. What is this chamber? What is the separating layer here? Semi-permeable membrane. SPM. Semi-permeable membrane. అంటే సెమీ అంటే హాఫ్, పర్మియబుల్ అంటే సగం, అంటే కొన్నింటికి మాత్రమే ఇది అలౌ చేస్తుంది తనకుండా. ఓకే, few things only passes through it, so but it won't allow all other things. Okay, very few. అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రమే ఇది తనకుండా పాస్ చేస్తుంది, రిమైనింగ్ సొల్యూట్ పార్టికల్స్ ని యాక్సెప్ట్ చేయదు. లైక్ ఫిల్టర్ లాగా, లైక్ టీ ఫిల్టర్ ఉంది కదా, టీ ఫిల్టర్ లో ఉన్నప్పుడు టీ ఫిల్టర్ మనం ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది, టీ అనేది త్రూ పోర్స్ ద్వారా మనకి కిందకు వస్తుంది, బట్ టీ పౌడర్ అనేది అక్కడ స్టక్ అవుతుంది. సో సేమ్ కైండ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్స్ అనేది ఏంటంటే మైక్రో లెవెల్ లో మాట్లాడుతున్నాం. సో మైక్రో లెవెల్ అంటే మనం we can't see with our eyes. Okay, so the semi permeable membrane అంటే which allows only solvent molecules, but not solute particles. అటువంటి వాటిని ఏమంటారంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. అంటే ఏంటంటే which allows SPM, which allows only solvent molecules. అంటే NaCl సొల్యూషన్ తీసుకున్నానండి నేను. NaCl సొల్యూషన్ తీసుకుంటే త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఇందులో వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే పాస్ అవుతాయి. ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే పాస్ అవుతాయి, NaCl మాలిక్యూల్స్ అనేవి పాస్ అవ్వలేవు. అటువంటి వాటిని ఏమంటారంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్? బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సెల్యులోజ్ ఎసిటేట్, సెల్ మెంబ్రేన్. సెల్ వాల్ ఉంటుంది కదా, cell wall is the best example for the SPM. It allows only solvent molecules but not other salts are there. What we are consuming, this potassium, sodium, magnesium, other salts are not moving from outside to inside, and inside salts will not come from inside to outside. So cell membrane. Eggshell is also best example for semi-permeable membrane. Example, when you boil the egg, so clearly solvent molecules will come out. So clearly we will observe. Okay, right. Next up, parchment paper. Parchment paper is also an example for semi-permeable membrane. Okay, and next cupric ferrocyanide. This is also example for semi-permeable membrane. Maybe short question they will ask. So different semi-permeable membrane. Give examples for semi-permeable membrane is cellulose estate, cell membrane, parchment paper, and cupric ferrocyanide. These are all the pig's bladder also example for the semi-permeable membrane. Okay, so what is semi-permeable membrane? Which allows only solvent molecules but not solute particles. Okay, right. So container తీసుకున్నాను, కంటైనర్ ని 2 ఛాంబర్స్ కింద డివైడ్ చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ సెమీ-పర్మియబుల్ membrane. ఓకే, సో ఒక ఛాంబర్ లో ఏంటంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ తీసుకున్నాను. సాల్వెంట్ అంటే ప్యూర్ స్టేట్ లో ఉండాలి, అంటే ఒకే ఒక రకమైన కాంపౌండ్ ఉండాలి, మాలిక్యూల్స్ ఉండాలి. ఇది సాల్వెంట్ ఛాంబర్. First chamber is solvent chamber, and the second one, in this one solution తీసుకుంటాం, అంటే ఈ సాల్వెంట్ తోనే మేడ్ అయిన సొల్యూషన్ తీసుకుంటాం. This is solution chamber. చూడండి,
సాల్వెంట్ చాంబర్ ని సొల్యూషన్ చాంబర్ ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరుగుతుందంటే ద స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ఇది సాల్వెంట్ చాంబర్ అండి ఇది సాల్వెంట్ చాంబర్ this is solution chamber solvent chamber ni solution chamber ni semi permeable membrane తో సెపరేట్ చేసినప్పుడు ఓకే సో spontaneous flow of solvent molecules from solvent chamber side to solution chamber side from solvent chamber to solution chamber side so this phenomenon is called as osmosis ఇక్కడ ఒక వర్డ్ యూస్ చేశాను spontaneity అంటే ఏంటంటే ఇక్కడ స్పాంటేనిటీ అంటే ఏంటంటే మనం ఏమి ఎక్స్టర్నల్ గా ఎనర్జీ అప్లై చేయకుండా దానికి అంతా అదే జరగాలి ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఏమవుతుందంటే వాటర్ అప్ హిల్ ప్లేస్ నుంచి డౌన్ హిల్ వస్తుంది అక్కడ ఏమైనా మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ అప్లై చేస్తామా లేదు స్పాంటేనియస్ గా అది పై నుంచి కిందకి ఫ్లో అవుతుంది అదే కింద నుంచి పైకి ఫ్లో అవ్వాలంటే పాసిబిలిటీ అవుతుందా మనం మోటార్ తో కానీ చేతితో కానీ ఎత్తిపోయాం అదేమవుతుంది నాన్ స్పాంటేనిటీ అంటే మనం ఎక్స్టర్నల్ గా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఇచ్చి ఆ వర్క్ కనుక జరిగితే అటువంటి వాటి నాన్ స్పాంటేనిటీ అంటారు అదే స్పాంటేనిటీ అంటే ఏంటి ఎక్స్టర్నల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఏమి అప్లై చేయకుండా ప్రాసెస్ జరగాలి సపోజ్ గ్యాస్ సిలిండర్ ఉంది గ్యాస్ సిలిండర్ అక్కడ నాబ్ మీరు ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా ఏమవుతుంది సో దాని లోపల ఉన్న గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనం ఏమి ఎక్స్టర్నల్ గా ఎనర్జీ ఏమి యూజ్ చేయకుండా లైక్ స్ప్రే చేసినప్పుడు కూడా అవునా అవన్నీ కూడా స్పాంటేనియస్ ప్రాసెస్ సో ఆల్ దోస్ ప్రాసెస్ ఆర్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఓకే క్లియర్ రైట్